ఇచ్చినటువంటి సూర్యారావు గారికి, ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. చిరంజీవి సార్, దాదాపు 20 సంవత్సరాలు అలుపెరగని పోరాటం మనకు రిజర్వేషన్ రావడానికి. ఈ నేపథ్యం అంతా కూడా చూస్తే చాలా అంటే రెడ్లు పన్నిన కుట్ర నుంచి అప్పుడు ఒక్కడే సింగిల్గా ఫైట్ చేసి ఈనాడు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్ తెచ్చినాడు కదా. ఈ విషయంలో మీకున్న అనుభవం. అందరికీ నమస్కారం. మొట్టమొదట శివశంకర్ గారికి నిజంగా ఈ సందర్భంగా నా పాదాభివందనం. వారు ఏ లోకంలో ఉన్నా సరే వారిని మనం స్మరించుకుంటూ, ముఖ్యంగా వారి గురించి మాట్లాడే అదృష్టం దొరికినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. సో వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. మహానుభావుడు, కారణజన్ముడు. వారు చేసిన కృషి వల్లనే ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్లే కాదు, అఖిల భారత స్థాయిలో కూడా మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ కూడా వారు కారకులు. సో ఆల్రెడీ మన సార్ చెప్పారు, పూర్ణచంద్రరావు గారు, ఈ రిజర్వేషన్స్ కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడు. క్లుప్తంగా చెప్పాలంటే వీరు 1953 నుంచే మన తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ను ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారిని ఒప్పించి కాకా కాలేకర్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్స్ కొరకు ఆయన కొన్ని 116 కులాలు సంథింగ్ కులాలతో ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టు తయారు చేసిన తర్వాత ఈ లోపల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సో ఆ లిస్టులు అతను తయారు చేసిన లిస్టులు 3 రాష్ట్రాలకు సంబంధించింది. అప్పుడు ఇక్కడ 3 ప్రాంతాలు ఉండేది, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. సో ఈ 3 ప్రాంతాలకు కలిపి ఆయన అప్పుడు 116 కులాల లిస్టు ఒకటి తయారు చేసి కాకా కాలేకర్ కమిషన్ ఏదైతే రూల్స్ ఫాలో అవుతుందో దాని ప్రకారం చేసి ప్రభుత్వానికి ఇచ్చాడు. ఈ లోపల కంబైన్ స్టేట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం జరిగింది. వారికి మొదటి నుంచి కూడా బలహీన వర్గాల పట్ల సదభిప్రాయం లేదు. ఆయన రాగానే ఆ లిస్టుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం జరిగింది. అంతవరకు కామ్గా ఉన్న వ్యక్తులు ఆ లిస్టును ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేయడం జరిగింది. ఆ కోర్టు కూడా దాన్ని ఆటోమేటిక్గా కొట్టేశారు. ఎందుకంటే 3 సార్లు ఈయన కోర్టులో ఈ బీసీ కులాల లిస్టులు వేయడం, వీరు తయారు చేయడం, లిస్టు వేయడం, కోర్టులు కొట్టేయడం. కోర్టులో 1970 వరకు, 1980 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మనం చూస్తే ఒకే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. న్యాయమూర్తులేగా చీఫ్ జస్టిస్ కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏ లిస్ట్ వచ్చినా అడ్డుకున్నారు. నెక్స్ట్ 1963లో ఒక లిస్టు తయారు చేశారు. ఆ 1963 లిస్టులో కూడా మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేశారు, అది కూడా కొట్టివేయబడింది. తర్వాత వీరు సూచనల మేరకు అప్పుడు కమిషన్ వేయడం జరిగింది, అనంతరామన్ కమిషన్. ఈ అనంతరామన్ కమిషన్ డీటెయిల్గా స్టడీ చేసింది. ఆ కమిషన్కు కావలసినటువంటి సహాయ సహకారాలు వీరు అందించారు. ఆ తర్వాత కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం 1970లో ఒక జీవో ఇవ్వడం జరిగింది, 1793 జీవో అని. ఆ జీవోలో ABCD కేటగిరీ చేశారు, బీసీలను చేసి 25% రిజర్వేషన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ దాన్ని అనుసరించి 25% ఇక్కడ వారు రికమెండ్ చేయడం జరిగింది. ఆ కేసును కూడా సాగర్ అనే వ్యక్తి ద్వారా ఛాలెంజ్ చేయించినారు. సో అది మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కొట్టివేయడం జరిగింది. సో మళ్ళీ అప్పుడున్నటువంటి సీఎం కూడా చెప్పాడు, కాసు బ్రహ్మానందరెడ్డి, బాబు నువ్వు ఇన్నిసార్లు లిస్టులు తయారు చేస్తున్నావు, మళ్ళీ కోర్టులు కొట్టేస్తున్నావు, ఇంకా మేము మీకు బాధించమని. బట్ బికాజ్ ఆఫ్ JV నరసింహరావు, ఈయన అప్పుడు గవర్నమెంట్ పీడర్గా నియమించబడ్డాడు. సో ఆయన కేసును అప్పీల్ తీసుకుని సుప్రీంకోర్టులో వెళ్ళడం జరిగింది, బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో. అంటే దాంట్లో సుప్రీంకోర్టులో ఈ కేసు గెలవడం జరిగింది. ఆ విధంగా 1972 జనవరి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయి. ఇకపోతే దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలోకి వచ్చేస్తే మండల్ కమిషన్ రికమెండేషన్స్. యాక్చువల్గా మండల్ కమిషన్ 1979 జనవరిలో జనతా పార్టీ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. 1 ఇయర్ టర్మ్ ఇచ్చారు. ఈ టర్మ్ ఇచ్చే లోపట్నే జనతా గవర్నమెంట్ కూలిపోయింది. సో టర్మ్ను 1 ఇయర్ ముగిసింది. ముగిసిన తర్వాత కమిషన్ ఏం చేయాలని చెప్పేసి తోచక కూర్చున్నారు. ఆ టైంలో
వీరికున్న లీగల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఎందుకంటే వీరు అప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధీ గారి దగ్గర ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇందిరాగాంధీ పైన జనతా పార్టీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే షా కమిషన్ పెట్టారో ఆ షా కమిషన్ నుంచి ఇందిరాగాంధీని రక్షించడం కొరకు ఇందిరాగాంధీ వీరి సేవలు వాడుకున్నారు. దేశంలో ఎంతోమంది న్యాయకోవిధులు ఉన్నారు, కానీ ఆ న్యాయకోవిధులందరినీ కాదని చెప్పి ఆమె స్వయంగా ఫోన్ చేసి శివశంకర్ మీరు ఢిల్లీకి రండి, నా కేసు వాదించండి అని చెప్పి ఎంటర్ చేసినారు. మరి ఆయన సక్సెస్ఫుల్గా వాదించడం బట్టే ఆ షా కమిషన్ కేసు నుంచి ఇందిరాగాంధీ రక్షించబడేది. అందుకే ఇందిరాగాంధీ గారికి వీరిపైన విపరీతమైన విశ్వాసం ఉంది. వీరు ఫైల్ తీసుకెళ్ళేసి ఇమీడియట్గా ఎక్స్టెన్షన్ రాయించాడు. ఆయన కమిషన్ అడిగాడు, ఎంత టైం అంటే 6 నెలలు చాలు అన్నాడు. బట్ 1 year ఇచ్చింది ఇందిరాగాంధీ. ఈయన 1 year రాశాడు. 6 నెలల్లో కంప్లీట్ కాదు, ఈయనకు తెలుసు దాంట్లో ఉండే లోసుకుని. సో వీరిచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు కూడా ఆ మండల్ కమిషన్ శాస్త్రయుక్తంగా బీసీలను ఎస్టిమేట్ చేసి వారి వెనుకబాటుతనానికి కొరకు సుమారు ఒక 21, 22 ఇండికేటర్స్ను పెట్టి ఏ ఇండికేటర్కి ఎంత మార్క్స్ ఇవ్వాలనో ఇచ్చి వెనుకబడిన కులాలను, వెనుకబడిన వర్గాలను గుర్తించడం జరిగింది. సో ఆ విధంగా మొట్టమొదట మండల్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చినాయి. కానీ ఆ రికమెండేషన్స్ను కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో అప్పుడు దాన్ని పొలిటికల్ అఫేర్స్ కమిటీకి రిఫర్ చేశారు. పొలిటికల్ అఫేర్స్ కమిటీ హెడెడ్ బై అప్పర్ క్యాస్ట్ పీపుల్. వాళ్ళు 3 సార్లు పంపిస్తే 3 సార్లు రిజెక్ట్ చేసిండ్రు, ఇంప్లిమెంట్ చేయకూడదు. సో ఇక ఇందిరాగాంధీ గారికి కూడా వారు చెప్పి చూశారు, సరే మరి పొలిటికల్ అఫేర్స్ కమిటీ నుంచి మనకు పాజిటివ్ వస్తలేదు, ఇప్పుడు ఏం చేద్దాంలే అంటే వారు అట్లాగే ఉండిపోయినారు. మళ్ళీ వీపీ సింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో అప్పుడు మళ్ళీ వీరు ఒక నోట్ పంపాడు వీపీ సింగ్కు. పంపించేసి దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు క్యాబినెట్ నోట్ తయారు చేసి వీరే ఇస్తే అదే నోట్ను క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. కోర్టులో కూడా ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు దీన్ని అపీల్ చేయడం జరిగింది. సో ఆ విధంగా రిజర్వేషన్స్కు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు మనకు ఒక అంబేద్కర్ లాంటి వారు. వారు చేసినటువంటి సేవల గురించి చాలామందికి తెలియదు, అవగాహన లేదు. నిజంగా చెప్పాలంటే వారు ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇచ్చినారు కాబట్టి మేము కూడా చదువుకొని బీసీ హాస్టళ్లలో ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా స్టార్టింగ్ జాబ్లలో కూడా మేము కొంత బీసీ రిజర్వేషన్ మీదనే వచ్చినాం. తర్వాత ఓపెన్ కేటగిరీ వచ్చినా అది వేరే ఇష్యూ. బట్ ఒక బేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అట్లాంటి మహానుభావుడిని మనం ఎంత పోడినా తక్కువే. వారు కారణ జన్మలు, లేకపోతే వారు వారు కష్టానికి నిజంగా మనం ఒక్కోసారి పుస్తకం వారు రాసిన పుస్తకం చూస్తుంటే స్వేకత కన్నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసినాయి. వారు అమృత్సర్లో బూట్ పాలిష్ చేసుకుంటూ లా చదవడం, అన్నను కోల్పోవడం ఆ వయసులో నిజంగా కూడా అట్లాంటి కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదు. మరి అట్లాంటి కష్టాలు పడ్డాడు కాబట్టి ఆయనలో కసి అనేది పెరిగింది. ఆ కసి